సో నిన్న రాత్రి అందరికీ ఎట్లా అనిపించింది పడుకునేటప్పుడు? హౌ యూ ఫెల్ట్? స్లీప్ హాయిగా ఉండిందా? ఇంత అన్ని రోజుల కన్నా నిన్న రాత్రి స్లీపే ఏ విధంగా ఉన్నది? లేదు లేచిన తర్వాత హాయిగా అనిపించిందా? అంటే నోటీస్ చేయడంలో కూడా ఉంటుంది కదా. సో హౌ డి యూ ఫీల్ యెస్టర్డే? హౌ వాజ్ యువర్ డే యెస్టర్డే? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు మాస్టర్స్. డే ఎలా ఉంది? నైట్ ఎలా ఉంది? దేర్ ఎనీ డిఫరెన్స్? Okay. Somebody is saying something. Yeah. నిన్న మీది మిస్ అయ్యాం సార్, గౌతమి మేడం. ఓ అవును. నిన్న బుధవారము ఉండదు. బట్ ఓకే. బుధవారం ఎవ్రీ బుధవారము ఉండదు. బట్ స్టిల్ హౌ డిడ్ యూ ఫీల్ యెస్టర్డే కంపేర్ టు ట్యూస్డే ఆర్ సంథింగ్ లైక్ దాట్? చాలా బాగుందండి ఎనర్జెటిక్ గా నిన్న నిన్న. ఎందుకంటే నేను చాలా ఇర్రెగ్యులర్ డ్యూ టు సమ్ కీర్తనాస్ అండ్ ఆల్. ఐ స్టే ఓకే. బట్ ఎంటైర్ డే మాకు అంటే ఇంటి దగ్గరే మందిర్ అది ఉన్నది. మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఐఎమ్ రియల్లీ ఎనర్జెటిక్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. కంపేర్ టు అదర్ డేస్, యా. Compared to last 2 days, but yesterday by 8 o'clock I was ready, went to temple, celebrated the Ramnavami. We have Kirtan, we have Bandara, participated in so many things, still feeling energetic. Thank you very much. థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరైనా ఉన్నారా షేర్ చేసుకోవడానికి? సో అంటే అందరికీ అలాగే ఉంటుంది, కాకపోతే నోటీస్ చేసి ఉండకపోవచ్చు. నెక్స్ట్ టైం ప్రతి ఒక్కటి నోటీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎస్పెషల్లీ మనం మెడిటేషన్లో ఉండేటప్పుడు మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చారమ్మా? చెప్తాను. చెప్పండి అమ్మా. నిన్న అదే ఎప్పటి నుంచో అనుకున్నాయి కొన్ని పనులు నిన్న అయినాయండి. ఎస్టర్డే ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్. లాస్ట్ నైట్ కూడా ఐ వాజ్ హ్యాపీ. ఐ మీన్ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఐ మీన్ ఎనర్జెటిక్. బేసిక్ గా చాలా బాగానే అయిందండి, పాజిటివ్ గా అనిపించింది. ఐ ఫెల్ట్ హ్యాపీ. వెరీ గుడ్ అమ్మా. ఇవాళ లేట్ వచ్చారమ్మా? సారీ అండి, లేట్ అయ్యాను. మీ కాల్ వినిపించింది, లోపల ఎవరో పింగ్ చేశారు వర్క్ లో. 11 minutes లేట్ అయింది. అర్రెర్రే అమ్మో, ఇంకా చాలు, ఇంకా ఆపేసి ఆవిడకి ఇంకా ఐ నీడ్ టు గో అని చెప్పేసి వచ్చేసాను ఇంకా క్లాస్. వెరీ గుడ్, యా. ఓకే, సో నేను ఎందుకు అడిగానంటే, సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే అంతరతలాల్లోకి ప్రవేశం గురించి మనం ధ్యానం రేపు చేద్దాము. మీ దగ్గర క్రిస్టల్స్ కనుకుంటే రేపు తెచ్చుకోండి మెడిటేషన్కి. క్రిస్టల్స్ లేకపోయినా పర్వాలేదు. క్రిస్టల్స్ లేని వారు మీ ఇంట్లో ఏదో ఒక పూలకుండి ఉంటుంది కదా, మొక్క, అది కూడా లేకపోతే ఒక ద్రాక్ష పండు చేతిలో పట్టుకోండి, నో ప్రాబ్లం. అరటి పండు, ద్రాక్ష పండు, ఓకేనా? రేపు మనము ఒక ధ్యానాన్ని నిన్న నేను ప్రాక్టీస్ చేశాను సో అందుకే ఈవేళ అడుగుతున్నాను ఎలా ఉంది అనేసి. దాన్ని రేపు మనం ప్రాక్టీస్ చేద్దాము, ఓకే? నేను ప్రాక్టీస్ చేసి కన్ఫర్మ్ చేసి దెన్ వీఆర్ డూయింగ్ ఇట్, ఓకేనా? రేపు అది చేద్దాం. సరే, అయితే ఇది ఏంటంటే బేసికల్గా అంతరతలాల్లో నుంచి ఇది నుంచి ఇలా చదువుతూ ఉండండి. విల్ స్టార్ట్. ఓకే, నిన్న మనం చెప్పుకున్నాం కదా మొక్కతోటి అలాగే ఇతర జీవులతోటి డీపర్ లెవెల్లో మన ఐక్యత ఎలాగా పొందడము. దాన్ని అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఆ మొక్క మనతో మాట్లాడుతుంది. వి అండర్స్టాండ్ ఈచ్ అదర్ అనమాట. ఇది నేను ఈషాలో మాకు ఈ ప్రాక్టీస్ చేయించారు సద్గురు. నేను చెప్పాను కదా, ఆఖరికి బల్ల ఉంటుంది కదా, చెక్క, ఆ చెక్కతో కూడా కనెక్ట్ అయ్యానన్నమాట. సో చెక్క అనేది ఏంటంటే అది ఒకసారి వృక్షము కాస్త ఏ చెక్క బల్లగానో లేదా స్టూల్ గానో అయిపోయిందంటే అది ఒక వస్తువు అనుకుంటాం, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో లైఫ్, స్టిల్ దానికి లైఫ్ ఉంటుంది.
అందుకే మొక్క అనేది ఎంత ఎంత గొప్ప లైఫో చూడండి మొక్క దానికి. ఎప్పుడు దానికి ఇచ్చే గుణం ఉండడం వల్ల దాని ఎగ్జిస్టెన్స్ ఆ విధంగా ఉండడానికి కారణం ఇచ్చే గుణము. ఆ ఇచ్చే గుణాన్ని ఆ వృక్షము పొందడం వలనే అది నెక్స్ట్ పరిణామ క్రమంలోకి జంతు సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత అక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకొని, దెన్ మానవ సామ్రాజ్యంలోకొచ్చి అక్కడ నేర్చుకోవాల్సినవన్నీ కూడా నేర్చుకుని దైవ సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది పరిణామ క్రమంలో. కానీ మొక్క చూడండి, ఆఖరికి తాను చెక్కబల్ల అయిపోయినప్పటికీ కూడా స్టిల్ ఇట్ హాస్ లైఫ్. దేనికి? ఎందువల్ల? ఆ ఇచ్చే గుణము వల్ల. అటువంటి ఇచ్చే గుణాన్ని మనం ఆనాడే ఆ సామ్రాజ్యంలోనే ప్రాక్టీస్ చేసి సక్సెస్ పొంది నెక్స్ట్ మనం వచ్చిన మనము ఆ గుణాన్ని మనం వదిలేస్తున్నాము. వదిలేస్తే మరి నెక్స్ట్ పరిణామ క్రమంలో ఉండడం కుదురుతుందా? కుదరటం లేదు. అందుకే కదా మానవుడు ఆ నెక్స్ట్ మన పరిణామ క్రమంలో ఏం చేయాలి మనము? ఏకత్వాన్ని సాధించాలి. దానికి ఇచ్చే గుణం కావాలి కంపల్సరీగా. ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాపంచికంగా ఇచ్చే గుణాన్ని ప్రాక్టీస్ చేయొచ్చా అంటే కొంతవరకు చేయొచ్చు. బట్ నాట్ కంప్లీట్‌లీ. ఎందుకంటే అక్కడ స్వార్థము, అలాగే అబద్ధము ఇట్లాంటి ఇతర కాలుష్యాలనేవి అవి ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే మనం వెనక్కి లాగుతాం. మనకు మనమే లాక్కుంటాం. ఎందుకంటే ఏ శక్తి అయినా కూడా నెగటివిటీని అది తనలోనికి తీసుకొనదు. ఎప్పుడు ఎక్స్‌పెల్ చేస్తూ ఉంటుంది. అట్లాగే మన ఆలోచన కూడా అంతే. అట్నుంచి బ్యాడ్ వస్తుందంటే మనం వెనక్కి అవుతాం. రైట్? సో, ఈవెన్ ప్రకృతి అయినా అంతే. ఎప్పుడో ఇంక అది ఎక్కువైపోయిందంటే విజృంభిస్తుంది. న్యాచురల్ కెలామిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. అదే ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం కూడా కలిగి ఉంటాం. సో, పూర్తిగా మనము అన్నీ కూడా చెయ్యలేము. మన ఆత్మస్థాయిని పెంచుకోవడానికి కావలసినవన్నీ కూడా ప్రాపంచికంగా చేయలేము. కానీ ప్రతి ఒక్కటి కూడా మనము మన లోపల మనం చేసుకోగలము. అదే ఇక్కడ చెబుతున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ క్రిస్టల్స్ గురించి చెప్తున్నారు చూడండి ఈరోజు. మీరు క్రిస్టల్ చైతన్యాన్ని ఎరుకతో ఉండాలి. క్రిస్టల్స్ యొక్క చైతన్యము. క్రిస్టల్సే కదా ఏముంది అనుకోవడానికి లేదు. ఆ క్రిస్టల్ అనేది ఏంటి? ఖనిజ సామ్రాజ్యానికి సంబంధించినది. అంతే కదా! ఒక ఒక సముదాయముగా వచ్చిన ఒక ఆత్మ చిన్న చిన్న గుట్టలు, కొండలు, పెద్ద పెద్ద పర్వత శ్రేణులు అలా ఎంతో కాలం అలా ఉండి మార్పులు చెంది శక్తిని పెంచుకొని ఖనిజాలుగా మారుతుంది. రైట్? అందులో ఈ క్రిస్టల్స్ అనేవి ఎందుకింత ఇంపార్టెంట్? ఖనిజ సామ్రాజ్యానికి ఇప్పుడు ఎప్పుడైతే పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్‌కి దగ్గర పడుతూ ఉన్నవారు క్రిస్టల్స్‌ని ఆకర్షిస్తూ ఉంటారు. నాకు కూడా ఇలా జరిగింది. కానీ ఎందుకో నాకు తెలియలేదు. చాలా ఉన్నాయి ఇంట్లో క్రిస్టల్స్. కనిపించగానే కొనేదాన్ని. తర్వాత ఈ ఈ స ఈ క్రిస్టల్స్ అనే వాటికి ఆకర్షింపబడుతుంటారు. ఈ క్రిస్టల్స్‌లో అణువులు అమరియున్న విధానము వలన మీరు అంతరతలాల వాస్తవం ద్వారా ఇతర పరిధులకు చూనవ్వగలుగుతున్నారు. చూసారా? అంటే అర్థం ఏంటి? అంతరతలాల్లో ఉండే కాంతి ఉంది కదా! ఆ కాంతి యొక్క గ్రిడ్స్ ఈ క్రిస్టల్స్ యొక్క నిర్మాణాన్ని పోలి ఉంటాయట. చూడండి. ఈ క్రిస్టల్స్ అనేవి ఎక్కడ తయారైనవి? భూమి నుంచి తయారైనవి. రైట్? అంటే భూమి నుంచి ఇన్ ది సెన్స్ లైక్ అక్కడ మొదలైందక్కడ. ఒక గుట్టగా, ఒక కొండగా, ఒక చిన్న ఇదిగా వచ్చిన ఆత్మ యొక్క సముదాయము పవర్స్ తనలో తాను మార్పులు చెంది, తనని తాను మార్చుకొని ఖనిజాలుగా మారింది. అందులో క్రిస్టల్స్ ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి గదా! రూబీస్ అవి ఇవి అవన్నీ కూడా. అలాగే క్రిస్టల్స్. అంటే ఆ క్రిస్టల్స్ పవర్‌ఫుల్ అయినవి. ఆ పవర్ ఉంది. అది ఎట్లాంటి పవరు? కాంతి. కాంతి యొక్క గ్రిడ్స్ దాని నిర్మాణాన్ని పోలి ఉంటాయంట. అంటే ఏంటి? ఆ విశ్వం యొక్క కాంతిని అవి అబ్జార్బ్ చేసుకున్నాయి. మనం ఎలాగైతే కాంతికి మన అనుసంధానం అవుతున్నాము. రైట్? పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్‌కి మనం ఎలాగైతే అనుసంధానం అయ్యామో, ఒక చిన్న గుట్టగా, రాయిగా వచ్చిన ఒక మామూలు ఇది తనని తాను మనం ఎలాగైతే స్థాయిని మార్చుకుంటున్నామో, అవి కూడా అలా స్థాయిని మార్చుకుని కాంతిని తమలోకి అబ్జర్వ్ చేసుకుని ఉన్నాయి. అంటే పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్‌ని అవి పొంది ఉన్నాయి క్రిస్టల్స్. అందువల్ల దే బికేమ్ పవర్‌ఫుల్. సో,
ఎప్పుడైతే అటువంటి పవర్ఫుల్ టూల్ మనకు దగ్గరగా ఉంది, క్రిస్టల్స్ దొరకని చోట అనేది లేదు, అన్ని చోట్ల క్రిస్టల్స్ దొరుకుతున్నాయి, రైట్? అంటే ఏంటి? మన చుట్టూ కాంతి ఉంది, మనమే గుర్తించటం లేదు. ఏదో ఒక రూపంలో పూర్ణాత్మ మన దగ్గరే ఉన్నాడు, ఏదో ఒక రూపంలో, కానీ మనం గుర్తించటం లేదు, కానీ దానికి దగ్గర అవ్వటం లేదు. దానికి ఎలా దగ్గర అవ్వడము? మెడిటేషన్ ద్వారా. ధ్యానం ఒకటే మెయిన్, అది లేకుండా ఏది జరగదు. ఎందుకంటే ధ్యానంలోనే నువ్వు లోపలికి వెళ్తావు, లేదా ఎప్పుడు బయటే ఉంటావు, ఎప్పుడు ఇంటి నుంచి ఎప్పుడు బయటే, ఎప్పుడు మన ఇంటి లోపలికి కాలు పెట్టాం. కాలు లోపల పెట్టాము అంటే ధ్యాన స్థితిలోనే జరుగుతుంది అది. అలాంటి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనము పూర్ణాత్మ కాన్షియస్నెస్, పూర్ణాత్మ ఎక్కడ ఉన్నాడు? కాంతి రూపంలో ఉంటాడు, లేదా ఉంటుంది. ఇక్కడ జెండర్ అని కాదు, ఇక్కడ శక్తి. ఆ కాంతి రూపంలో ఉన్న దానిని మనం ఎలాగైతే చేస్తున్నామో అవి కూడా అలాగే తమ 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 పరిధుల్లో, ఉన్నత పరిధుల్ని అవి అనుసంధానమై క్రిస్టల్స్గా మారుతున్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మారి అవి అబ్జర్వ్ చేసుకుని అదే రూపాన్ని లోపల నిర్మాణం కలిగి ఉంటుందట. మనము కూడా అంతే. మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్తో, హయ్యర్ కాన్షియస్నెస్తో మన అనుసంధానమై ఉన్నామో మన లోపల కూడా కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది, లేదా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. మనం ఇప్పుడు ఇంతకు మునుపు మన అందరం ఎలా ఉన్నాము? మన సొసైటీ ఎలాంటి ఇంప్రింట్స్ మన మీద వేస్తే అలా ఉన్నాము, లేదా మన ఇంట్లో వాళ్ళు ఎలాగ ఇంప్రింట్స్ వేస్తే అలా ఉన్నాము, లేదా మన అత్తింటి వాళ్ళ యొక్క ఇంప్రింట్స్, పుట్టింటి వాళ్ళ ఇంప్రింట్స్, స్నేహితులు, సొసైటీ, లేదా ఉద్యోగాలు, అందరూ ఒక్కొక్క దగ్గర ఉద్యోగం చేసే చోట ఒక్కొక్క లాంటి మనుషులు ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా మనము ఉంటూ పనిచేస్తూ పోవాలి కదా. అంటే అప్పటికప్పుడు టెంపరీగా మనం మారుతూ ఉంటాం. దాని డిప్లొమసీ అని పేరు పెట్టాం. అది తప్పదు, తప్పు నేను అంటాలా, అందరూ చేసే పనే, తప్పదు అక్కడ. సో ఇట్లా చేసుకున్నామే తప్ప అసలు ఒరిజినల్గా మనం ఏంటి అనేది ఎప్పుడు మనం కనుక్కోలేదు. ఒరిజినల్గా మనం ఏంటి అనేది కనుక్కోవాలంటే మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి, ప్రయాణము చేయాలి. ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అసలు మీరు ఇప్పుడైనా తెలుస్తుంది. మీరు లోనికి కనెక్ట్ అయినప్పుడు, మీరు మెడిటేషన్లో ఈ 45 నిమిషాలు ఉన్నప్పుడు, డిడ్ యూ ఎవర్ ఫీల్ ఎనీ పెయిన్? డిడ్ యూ ఎవర్ ఫీల్ ఎనీ గెట్ ఎనీ టీయర్స్? ఏమి జరగదు. బయట ప్రపంచంలో జరిగేది ఏది గుర్తుండదు. లోపల అంతా హాయిగా, ప్రశాంతంగా, ఇంకా ఆనందంగా, ఏదో తెలియని ఒక అట్రాక్షన్తో లోపల కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఇది మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉన్నారు. నోటీస్ చేయడం చేయకపోవడం తర్వాత, నోటీస్ చేయండి ఇప్పటి నుంచి. అది లేకుండా మాత్రము ఇలా ప్రతిరోజు మెడిటేషన్కి రానే రారు. అది జరిగింది కాబట్టే అదే ప్రేమ. ప్రేమ అంటే అట్రాక్షన్. ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ కాదు. ఇక్కడ ప్రేమ అంటే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్, ప్రకృతితో లేదా అంతర్తలాల్లో లేకపోతే హయ్యర్ కాన్షియస్నెస్తో ఉన్న అట్రాక్షన్. అట్రాక్ట్ అయి ఉండడము అంటే కనెక్ట్ అయి ఉండడము, అనుసంధానమై ఉండడమే ప్రేమ. అక్కడ వాడే ఆ పేరు, ఆ భాషకు అర్థం అది. ఇప్పుడు సో క్రిస్టల్స్ని మీకు దగ్గరగా ఉంచుకోవటంలో మీ శక్తి ప్రసారం పెరిగి టెలిపతి ద్వారా అంతర్తలాలలోనూ ఉన్నత పరిధుల్లోనూ పనిచేయగలుగుతారు. చూసారా, చాలా మంది క్రిస్టల్స్ కొంటూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. అది మరి దాన్ని ఎలాగా మెయింటైన్ చేయాలి అది ఇది అంటే చెప్తూ ఉంటారు. నెలకొకసారి ఉప్పు నీళ్ళల్లో వేసి నైట్ అంతా ఉంచండి, నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా కడిగేసేసి మామూలుగా వాడుకోండి అని చెప్తూ ఉంటారు, రైట్? సో అది ఎందుకంటే మన యొక్క ఆలోచనలు ఉంటాయి కదా, రకరకాల ఆలోచనలు చేస్తాము. అదంతా కూడా ఏంటంటే ఆలోచనలు, మనం చేసే ప్రతి ఆలోచన పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేసే విధంగా ఉండాలి. కానీ అలా ఉండకపోవచ్చు కదా, ఎందుకంటే మన బయట తలాల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏదో రకరకాలమైన ఆలోచనలు వస్తుంటాయి. అది ఏదో రకమైన ఎనర్జీని అవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అవి క్రిస్టల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం దాని నుంచి మళ్ళీ దాన్ని విడదీయాలి కాబట్టి, తొలగించాలి కాబట్టి ఆ ట్రీట్మెంట్ నెలకొకసారి. కాబట్టి సో శక్తి ప్రసారము జరిగి
టెలిపతి ద్వారా అంతరతలాల్లో ఇంకా పరిధుల్లో పనిచేయడానికి ఉపయోగపడుతుందట క్రిస్టల్స్ అనేవి. ఓకే, వీలైతే మంచి క్రిస్టల్స్ కొనుక్కోండి. అంతరతలాల ద్వారా మీరు టెలిపతి సమాచారాలను ఇతరులకు పంపించవచ్చు లేదా గ్రహించవచ్చు. చూడండి, ఈ టెలిపతి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కాంతి. కాంతి అనే దాంట్లోనే అంతా ఉంది. పూర్ణాత్మ ఉన్నారు, అలాగే మన ఆత్మ కూడా కాంతి, జ్యోతి రూపంలోనే చెప్తూ ఉంటారు. కాంతి అంటే మనము పూర్ణాత్మ, ఈ ప్రపంచంలో ఉన్న పరిణామక్రమంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కాంతియుతమై ఉంది. అంతా కాంతికి సంబంధించినదే. ఆ కాంతే గనక మిస్ అయిపోతే అది అంధకారం అయిపోతుంది. అంటే నో మోర్. నో మోర్ అనే చోట అక్కడ కూడా ఒక శక్తి ఉంటుంది, కానీ ఆ శక్తి పాజిటివ్గా ఉండదు, దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నకారము సకారము అని వినే ఉంటారు, మీరు విన్నారా? ఇది బాగా చాలా గ్రంథాల్లో కూడా రాస్తూ ఉంటారు, పురాణాల్లో కూడా చెప్తూ ఉంటారు. సకార శక్తి, నకార శక్తి. సకారం ఎక్కడుందో నకారం కూడా అక్కడే ఉంది అంటారు. సో ఈ సకారాన్ని నిలిచేసేది నకారము. సో అదే పాజిటివ్ నెగిటివ్ బేసికల్గా మన ఈజీగా ఉండే భాషలో మాట్లాడుకోవడానికి. కాబట్టి మన ఆలోచనలు కొన్ని ఆ విధంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి మనము ఏం చేస్తామంటే ఈ ఈ క్రిస్టల్స్ వీటిని కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది ఏంటంటే, అంతరతలాల ద్వారా టెలిపతి సమాచారాలను ఇతరులకు పంపించవచ్చు లేదా గ్రహించవచ్చు. ప్రపంచ శాంతికి ఇది ఎందుకు ఉపయోగము అంటే, ఈ విధంగా మనం చేస్తే ప్రపంచ శాంతికి మన వంతు సహాయాన్ని అందిస్తున్నట్టు కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఓన్లీ పూర్ణాత్మలు లేదా అంతర్తలాలు ఉన్నవారే కాదు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం ఉన్నాము. కాబట్టి మనము కూడా మన వంతు సహాయాన్ని మనము ప్రపంచానికి అందించినప్పుడు వారితో వారి సమూహంలో ఒక భాగం ఆల్రెడీ అయిపోయాము అని అర్థము. మనం చనిపోవక్కర్లా, మరణించి ఆత్మ రూపంలో మనం అక్కడికి వెళ్తేనే కాదు సహాయం చేయడము, ఈ దేహంతో ఉంటుండగానే వారితో కలిసి మనము పని చెయ్యవచ్చు అనేసి ఇక్కడ చెబుతున్నారు. అంతరతలాల ద్వారా సమస్త మానవాళికి సహాయం చెయ్యవచ్చు. ఇలా మీరు చేస్తే ప్రపంచ శాంతిని పెంచగలుగుతారు. ఇది ఏ భౌతికమైన పని వలన సాధ్యం కాదు. ఎన్ని పోలీస్ స్టేషన్స్ పెట్టండి, ఎన్ని కోర్టులు మీరు పెట్టండి, లేకపోతే ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయండి, లేకపోతే ఎన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్లు మీరు ఏర్పాటు చేయండి, స్టిల్ పూర్తిగా సాధ్యం కాదు. కానీ ఈ విధంగా మాత్రము ప్రపంచ శాంతి నెలకొల్పేలా మనము చెయ్యగలము. అంతరతలాలు అంటే చాలా ఉన్నతమైన క్రమంలో ఉన్న కాంతి యొక్క గ్రిడ్ వర్క్ అనే భావించండి. పరిధులు పెరిగే కొద్దీ కాంతి గ్రిడ్ చాలా ఫైన్ గా ఉంటుంది. పరిధులు పెరుగుతున్న కొలది ఇప్పుడు కాంతి ఇంకా తేజోవంతంగా, ఇంకా మనకి ఫైన్, ఇప్పుడు చూసారా మనకి, ఇప్పుడు చూడండి క్రిస్టల్స్, చూడండి క్రిస్టల్సే కాదు మనకి చాలా చూస్తుంటాము, దానిపైన వర్క్ ఎక్కువ చేసిన కొలది ఫైన్ టెక్స్చర్ వస్తుంది, రైట్? చక్కటి ఆ డిజైన్స్ కూడా అబ్బా ఎంత బాగున్నాయి, ఇంత బాగా. ఎట్లా శిల్పాలు చూడండి, పాత రోజుల్లో తాంజావూరు శిల్పాలు ఇవన్నీ కూడా ఎంత ఫైన్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది ఆ శిల్పాల్లో. సో దానిపైన వర్క్ చేస్తున్న కొలది మనకు కాంతి కూడా అంత ఫైన్గా మనకు ఆ టెక్స్చర్ కనిపిస్తూ ఉంటుందట. మనకు అందమైన రమ్యంగా అదే కాంతి చెబుతున్నారు. పరిధులు పెరిగే కొద్ది మీ పూర్ణాత్మ నుండి సమాచారాలు ఇతర పూర్ణాత్మలకు ఈ గ్రిడ్ ద్వారా ప్రయాణం చేస్తుంటాయి. ఎందుకంత ఫైన్గా ఉంటాయంటే దే ఆర్ ద సిగ్నల్స్. ఇప్పుడు మనకి చూడండి, ఫోన్ మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే మాట సిగ్నల్స్ ఎక్కడో ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. సో అది గనక ఆ కమ్యూనికేషన్ గనక మధ్య మధ్యలో ఆగిపోతూ ఉండడము, లేకపోతే ఇంకేదో ఎవరిదో కమ్యూనికేషన్ మధ్యలో వచ్చి యాడ్ అవ్వడం జరిగింది అంటే అక్కడ ఫైన్గా లేదు, ఆ సిగ్నల్ ఫైన్గా లేదు, సిగ్నల్ బాగాలేదండి అనేసి పెట్టేస్తూ ఉంటాం, రైట్? అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఒక పూర్ణాత్మ నుండి ఇంకో పూర్ణాత్మకు సమాచారాలు ప్రయాణం చేస్తూ ఉండేవట, చాలా ఫైన్ కాంతిని కలిగి ఉంటాయంట అవి. మీకు తెలిసిన వారికి టెలిపతి సమాచారాలు పంపించవచ్చు. మీ పూర్ణాత్మ నుండి ఇతర పూర్ణాత్మలకు సమాచారాలు పంపబడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇంతకు మునిపే ఎస్పీ ట్యాబ్ L1 కోర్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మనము చేసే ప్రతి ఆధ్యాత్మిక
జ్ఞానము, మనం షేర్ చేసే విజ్డము పూర్ణ ఆత్మ అన్ని ఆత్మలకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మేము చదువుతాము. సో అది అది అప్పుడు అది చాలా రా ఇన్ఫర్మేషన్ అనమాట. అది అలా చదువుతాము, దాన్ని పిక్చరైజ్ చేసుకుంటాము కానీ బట్ కంప్లీట్గా అప్పుడు అర్థం కాదు అది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఏ విధంగా జరుగుతుంది అన్నది. తర్వాత ఒక సో నిశ్శబ్దంగా ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా విశ్రాంతిని బాడీకి ఇవ్వాలి. మనం ఏది ఒక మెసేజ్, అలాగే మన బిడ్డకి ఒక మెసేజ్ అంతర్తలం ద్వారా ఇవ్వాలన్నా ప్రాక్టీస్ చేయండి. సో దట్ వే మీరు సాధన చేస్తేనే ఇది మీకు వంటబడుతుంది. సాధన చేయకపోతే ఏది వంటబడదు. మీ బిడ్డకి ఏదైనా సేఫ్గా ఉండమని చెప్పడం కూడా ఎప్పుడు కూడా చెడు మాటలు చెప్పడం కాంతి ద్వారా పంపించకూడదు. చెడు అంటే మనం ఆలోచించే ప్రతి ఒక్కటి కరెక్ట్ అని మనం అనుకుంటాం, కానీ నిజంగా అది కరెక్ట్ అయి ఉండాలి. సో కాంతి ద్వారా మనము విశ్రాంతిని తీసుకుని బాడీ మన హృదయం నుండి ఒక కాంతి రేఖను వెలువరిచి, లేదా ఎలాగైతే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి ఆజ్ఞాచక్రం ద్వారా, కొంతమందికి శ్వాస కూడా అలాగే ఉంటుంది. కొంతమంది ఆజ్ఞాచక్రం ద్వారా శ్వాసిస్తారు, శ్వాస మీద ధ్యాస అక్కడ పెడతారు. కొంతమంది ముక్కు దగ్గర పెడతారు, కొంతమంది హృదయం దగ్గర పెడతారు. అది వారి వారి స్థాయిని బట్టి కూడా ఉంటుంది అని నేను ఎక్కడో చదివాను నేను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చేయడం ముఖ్యం. అయితే కాంతి వారికి పంపించి వారికి మంచి మాటలు చెప్పవాలి. ఎందుకంటే పిల్లలు ఎలా ఉంటారంటే చాలా హడావిడిగా ఉంటారు. మీకు తెలియనిదేముంది, ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం ఆ విధంగా ఉంది. వాళ్ళ కుదురుగా ఉద్యోగాలు చేసుకోవడం కూడా ఉండదు. మేము కూడా మనం కూడా చేసాం కదా, ఉద్యోగాలు అనేవి చేస్తూనే ఉన్నాము కదా. ఎంతో స్ట్రెస్ స్ట్రెయిన్తో ఉంటూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఇంకా స్ట్రెస్ స్ట్రెయిన్, అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి అది చేసి ఇది చేసి ఇది సాధించాలి, అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్, ఎన్నో ఉంటాయి. సో లోపల ఎప్పుడు కూడా వారిలో ఒక రకమైన స్ట్రెస్ అనేది నడుస్తూ ఉంటుంది. సో అటువంటి ఆత్మకు ప్రశాంతతను పంపించి, మన ఆత్మ యొక్క లక్షణం ఏంటి? అవ్యాజమైన ప్రేమ, ప్రశాంతత, చిదానంద స్థితి. ఒక ప్రశాంతతను పంపించండి మీ బిడ్డలకు. ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే మీ హృదయం నుండి అవతల వ్యక్తి యొక్క హృదయంలోనికి వెళుతున్నట్లు ఊహించండి కాంతి రేఖ. ఆ వ్యక్తితో అతను లేక ఆమె ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ప్రేమిస్తున్నట్లు, అనుమతిస్తున్నట్లు మానసికంగా చెప్పండి. అంటే ఆయా కాంటెస్ట్ని బట్టి. ఇప్పుడు నేను హ్యాపీనెస్ని, సేఫ్టీని పంపించమని నేను చెప్తున్నాను. అలాగే మరొకటి వారికి ఏదైనా చెప్పాలని అనుకున్నారనుకోండి వేరే వాళ్ళతోటి, లేదా వేరే వాళ్ళ అనుమతి కావాలి, లేకపోతే వేరే వాళ్ళ యొక్క ఏదో ఒక విషయం వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ అయితే దాన్ని చెప్పలేకపోతుంటారు. అటువంటప్పుడు ఏంటంటే కూడా దీన్ని వాడచ్చు అనమాట ఈ విధంగా. సో ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక ఆయనకు అతని భార్యతో వారి పిల్లల్లో ఒకరి గురించి మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరి గురించి. ఆమె మరీ అతి దయగా చూస్తోంది. అంటే వాడు అల్లరి వాడైనప్పుడు కూడా ఈ తల్లి కదా కొంచెం ఎక్కువగా వాడిని గారాబం చేస్తున్నట్టుంది. సో ఇతను ఎలా ఫీల్ అవుతున్నాడంటే భర్త, ఆమె మరీ అతి దయ చూపిస్తోందని ఇతను ఫీల్ అయ్యేవాడట. అలాగే చుట్టాలు పక్కాలు అనుకున్న దానికి, అంటే మరి కొంతమంది ఉంటారు ఎంత ఉండాలో అంత ఉండకుండా టూ మచ్గా ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆమెమో అతను ఎక్కువగా కఠినంగా ఉంటున్నాడని, భర్త చాలా కఠినంగా ఉంటున్నాడు నా మీద, నేను ఏ పని చేసినా అతనికి నచ్చటం లేదు, నేను కాస్త దయగా ఉండడం తప్ప అనేటువంటి భావనతో పాపం ఆవిడ ఉంది. సో ఎవరు తగ్గటం లేదు. సో దాటకూడని పరిధులు కూడా వారు దాటారు. ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేశారు. అప్పుడు అతను తన యొక్క పూర్ణాత్మ సహాయంతో అంతరతలాల ద్వారా టెలిపతి సమాచారాన్ని అతని భార్యకు పంపించాడు. ఏమని? అతను ఆమెను ప్రేమిస్తున్నట్లు, ప్రశాంతంగా ఆమెతో ఉండాలనుకుంటున్నట్లు, అంటే గొడవలు గోలు లేకుండా, పెద్ద చిరాకు లేకుండా ప్రశాంతంగా ఆమెతో ఉండాలనుకున్నట్లు సమాచారాన్ని పంపించాడట. ఎందుకంటే మామూలుగా నోటితో చెప్పుకుంటే ఎవరు తగ్గటంలా, ఒకరికొకరు మాట వింటంలా. నువ్వు ఇలా చేసావంటే నువ్వు అలా చేసావు, ఆ రోజు ఇలాగే ఈ రోజు ఇలాగే ఇవే వస్తున్నాయి. సో బెస్ట్ ఏంటి అని అతను ఈ విధంగా సమాచారాన్ని పంపాడట. అతను సమాచారాన్ని పంపిన కొద్ది కాలానికి
ఆమె స్పందించింది. వెంటనే జరిగిపోదు ఏది కూడా. ఓకే. ఎందుకంటే వారికి కూడా మనం పంపించిన వెంటనే రిసీవ్ చేసుకోవడానికి సరైన సరంజామా వాళ్ళలో ఉండాలి కదా! అంటే వాళ్ళల్లో కూడా అటువంటి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాము. మన పిల్లలైనా కూడా వారు అదే స్థాయిలో ఉంటారని గ్యారంటీ లేదు. రైట్? వాళ్ళ స్థాయి ఏముందో మనకు తెలీదు. సో, వాళ్ళకున్న కర్మాస్ ఏమున్నాయో తెలీదు. అవన్నీ అడ్డంగా ఉంటాయి. సో, మనం చేస్తూ ఉంటే కొద్ది కాలానికి అప్పుడు వారిలో ఉన్న ఆ బ్లాక్స్ అన్నీ కూడా పోవడం జరిగి, అప్పుడు మనకే విధంగా కావాలో ఆ విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు పొద్దున్న ఒక 45 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చొని ఇది చేసేసి రేపటికల్లా వాడు మారిపోవాలంటే మారిపోవడం అనేది జరగదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, అప్పుడు కొద్ది కాలానికి ఆవిడ స్పందించి ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు. అప్పటి నుంచి ఏ గొడవలు లేవు. సో, ఇక్కడేం చెప్తున్నారంటే గ్రహ మార్పిడి ఎప్పుడు జరుగుతూ ఉంటుందంట. చూడండి. సో, గ్రహ మార్పిడి ఎప్పుడూ జరుగుతూ ఉండడం వల్ల ప్రజల్లో మార్పు కూడా తొందరగా వస్తుంది. అంటే ప్రజల్లో కూడా ఇంకా ఇంకా తొందరగానే వస్తుందట. ఇప్పుడు గ్రహ మార్పిడి ఎక్కువ జరుగుతూ ఉండడం వల్ల. సో, కొత్త అభిప్రాయాలు, కొత్త సమాచారాలు గ్రహమంతా కూడా ఈజీగా వ్యాపిస్తున్నవి. అది. భౌతిక ప్రపంచంలో స్థిరత్వం పొందాలని అనుకుంటే మీరు తికమక పడుతూ అస్థిరంగా ఫీల్ అవుతారు. చూసారా? భౌతిక ప్రపంచంలో సెటిల్మెంట్, స్టెబిలిటీ అనేది రాదు. అంటే మామూలుగా ఒక ఇల్లు కట్టుకోవడం, అందులో ఉండడం, దాన్ని స్టేబుల్‌గా ఉన్నామని మనం ఫీల్ అవుతాం. నాట్ నెసెసరీ. అన్నీ కట్టుకుని లోపల అన్నీ కట్టుకున్న తర్వాత కూడా లోపల స్టేబుల్‌గా ఉంటారని గ్యారంటీ ఏంటి? ఏవో సిట్యుయేషన్స్, ఏవో కండిషన్స్, ఏవో రకరకాలు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, భౌతిక ప్రపంచంలో స్థిరత్వాన్ని పొందాలి అనుకుంటే, మీరు తికమక పడుతూ అస్థిరంగా ఫీల్ అవుతారు. ప్రేమను, స్థిరత్వాన్ని, శాంతిని మీరు పొందాలంటే మీ అంతరంగంలోకి ప్రయాణించి పూర్ణాత్మతోనూ ఉన్నత పరిధులతోనూ కలుపబడాలి. మీరు అడగాలే గాని అవన్నీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉన్నాయి. చూసారా? అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. చుట్టూ కూడా శక్తి, శక్తి మన చుట్టూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో. మన అన్నం వండుతున్నాము. అన్నం రూపంలో శక్తి ఉందక్కడ. మన ఇంట్లోనే ఉంది. గబగబు తినేసేసి గిన్నెలు అక్కడ సింక్‌లో అలా పడేసేసి పోతున్నాం. కానీ అది ఒక శక్తి. మన ఇంట్లో ఉన్న కరెంట్ 24 గంటలు మనం కొన్ని ఇళ్లల్లో అయితే లైట్లు ఆర్పను కూడా ఆర్పరు. అలా వదిలేసిపోతూ ఉంటారు. అది ఒక శక్తి. శక్తి లేని చోట ఎక్కడ? మన ఇప్పుడు ఈ చెయ్యి ఇలా ఊపుతున్నానంటే శక్తి ఉంది నాకు. అట్లాగే క్రిస్టల్స్ రూపంలో శక్తి. అలాగే ఇచ్చే గుణము కలిగిన వృక్షాల రూపంలో శక్తి. ప్రతి చోట శక్తి ఉంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కనెక్ట్ అవ్వటం లేదు. శక్తితో మనం కనెక్ట్ అవ్వటం లేదు అనేసి వీరు ఇక్కడ చెబుతున్నారు. సో, అంతరంగంలోకి ప్రయాణించి అది ఎలా కనెక్ట్ అవుతాం? మనం చెట్టు దగ్గరికెళ్తే కనెక్ట్ అయిపోము. మన అంతరంగంలో నుంచి దాని అంతరంగంలోకి కనెక్ట్ అవ్వాలి. మామూలుగా చెయ్యి చెట్టు మీద వేస్తే అయిపోయేది కాదు. లేపోతే అన్నం కుండ మీద వేస్తే అయిపోయేది కాదు. మన అంతరంగం నుంచి దాంట్లోకి మనం ప్రవేశించాలి. సో, ప్రౌఢాత్మతోనూ ఉన్నత పరిధితులు ఎందుకంటే వాటిలో శక్తి అనేది ఏ రూపంలో ఉంది? కాంతి రూపంలో. ఎక్కడి నుంచి వస్తుంది కాంతి? హయ్యర్ కాన్షియస్‌నెస్ నుంచి వస్తుంది. అదంతా కూడా కాంతి రూపంలోనే ఉంది. వాటితో మనము అనుసంధానం అయితే తప్ప ఇది శక్తి అని చేసి మనం గ్రహించము. ప్రపంచ శాంతి గురించి స్థిరమైన సమాచారం కావాలన్నా, మీరు విజయాలు సాధించాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలన్నా, కాంతికి సంబంధించిన సమాచారం కావాలన్నా అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. అదే ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు ఈ మాటల్లో చెప్పారు. సో, మీరు చేయవలసిందల్లా ఒకటే. ఏమిటట? నిశ్శబ్దం. మౌనం. మౌనం చాలా ఇంపార్టెంట్. నిశ్శబ్దంగా ఉండి సమాచారాన్ని పొందడానికి ట్యూన్ అవుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా లోపల కనెక్ట్ అవుతూ ట్యూన్ అవుతూ ఉండాలి. బయటంతా బానే ఉంది కదా! ఓకే. టైంకి వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. అందరూ బానే ఉన్నారు. మనము బానే ఉన్నాము. ఇక ఇంకా ఇక దాని గురించి పక్కన పెట్టి లోపల మనం ట్యూన్ అవుతూ ఉండాలి దీనికి. అంతర్తలాల్లో ఉన్నత జీవులే కాకుండా చాలా అందమైన రకరకాల స్థలాలు కూడా ఉన్నాయి. చూసారా? అంతరతలాల్లో ఉన్నతమైన ఈ కాన్షియస్‌నెస్సే కాదు. అందమైన స్థలాలు కూడా ఉన్నాయట. కొన్ని స్థలాల్లో ప్రేమ, దయ, ధైర్యము,
ఇలా ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అదేదో ఒక సినిమా కూడా తీశారు, అది మర్చిపోయాను నేను. అందులోకి ఆమె చనిపోతుంది. హీరోయిన్ భూమి మీద చాలా ఈజీగా చనిపోతుంది. సో, ఆమె కోసము ఆమె ఆమె అతను కూడా ఆత్మ రూపంలో వెళ్ళిపోతాడు ఆమె వెనకాతల. ఇదేదో తమిళ్ మూవీ యాక్చువల్‌గా. వెళ్ళిపోతే మరొక తలంలో ప్రవేశిస్తాడు అతను. ప్రవేశిస్తే ఇదే అమ్మాయి ఉంటుందక్కడ. కానీ ప్రేమగా ఉండదామె. అక్కడంతా కూడా ధైర్యము, పరాక్రమం ఉండి అసలు వీడిని గుర్తు కూడా పట్టదు. గుర్తు కూడా పట్టకుండా ఇంక వీడి మీదే క కత్తి రువ్వుతూ ఉంటుందన్నమాట. ఇదేంటి ఈమె కదా ఆమె కాదా అని సందిగ్ధం. అలాగ మరొక తలంలోకి వెళ్తాడు. మరో తలంలోకి వెళితే కూడా ఈమె ఉంటుందక్కడ. కానీ మరొకలా ఉంటుంది. సో, అలాగ కొన్ని కొన్ని స్థలాల్లో ఏంటంటే కొన్ని ఉంటాయన్నమాట. ఈ భూమి మీద ఈ ప్రేమ అనేది ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్. అందుకే లెర్నింగ్ అనేది ఎప్పుడు భూమి మీద ఉంటుంది. మనం ఏమి నేర్చుకున్నా కూడా ఇష్టంతో నేర్చుకుంటాం. ప్రేమగా ఆదరిస్తాం. ఇవి మరికొన్ని తలాల్లో అవి మిస్సింగ్ ఉంటుంది. అంటే అక్కడికి కావాల్సినవి అక్కడ ఉంటుంది. ఇక్కడ భూమి మీద మనం ఈ రూపంతో ఉన్నాం. అదే మనం మరొక తలంలో పుడితే ఈ రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడికి ఎలా కావాలో ఆ రూపంలో ఉండడము, అక్కడ ఏం చేయాలో అవి చేయడము జరుగుతుంది. కానీ ఇక్కట్లాగా అక్కడ ఉండడం అనేది జరగదు. ఇక్కడ ఉంటున్నప్పుడే ఇక్కడికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకొని, జ్ఞానాన్ని పొంది, స్పిరిచ్యువల్ విజ్డమ్‌ను కూడా పొంది మనం వెళ్ళిపోవాలి. ఇది మన గోల్. యాక్చువల్‌గా గోల్ అంటే ఇది. గోల్ అంటే ఇది. ఆఫ్‌కోర్స్ ప్రాపంచికంగా మరి అవి కాదా అంటే కావాలి. అది సర్వైవల్. సర్వైవల్ అది. అది ఓన్లీ సర్వైవల్ స్ట్రాటజీ. కానీ ఇక్కడ పర్సనల్ గ్రోత్ అంటే ఇదనమాట. సో, ఈ స్థలాలన్నీ కూడా శక్తి, శబ్దము, క్రాంతి, ప్రకంపనాలతో నిండి ఉంటాయట. ఇవన్నీ కూడా మిగతావి. చాలా విశ్వాలకు ఈ ఫీలింగ్ టోన్‌లే కొలమానంగా ఉంటాయి. మీకు ఏ లక్షణం కావాలంటే ఆ ప్రదేశానికి మానసికంగా ప్రయాణించి వాటిని గ్రహించవచ్చు. చూడండి. మనం ఇక్కడే ఉండి కూడా అంతర్తలాల్లో కాన్షియస్‌నెస్‌తో గనక హయ్యర్ కాన్షియస్‌నెస్‌తో మనము అనుసంధానం అయినప్పుడు, మన పూర్ణాత్మే కాకుండా ఇతర పూర్ణాత్మలతో కూడా మనం అనుసంధానం అవ్వగలిగినప్పుడు, ఏ ప్రదేశానికి వెళ్ళి ఏది కావాలంటే మనం దానిని పొందవచ్చు అనేసి చెప్తున్నారు. కొన్నిసార్లు మనకు నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది. దీన్ని అనుసరిస్తూ మీ లోపల శక్తి ప్రవాహం జరుగుతున్న ఫీలింగు వస్తుందనమాట. చూడండి. ఒక్కోసారి మనం మాట్లాడబుద్దేది ఎంతమంది ఉన్నా కామ్‌గా ఉండాలనిపిస్తుంది. అలా ఉండాలనిపించినప్పుడు బలవంతంగా ఏదో ఒకటి చెయ్యాలన్నట్టు, ఎవరో ఒకరితో మాట్లాడన్నట్టు ఫోన్‌లు తీసుకొని మాట్లాడొద్దు. బీ సైలెంట్. మీకు ఎవ్వరితో ఏం మాట్లాడాలనిపించట్లా, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. లేకపోతే ప్రశాంతంగా అలా ఏకాంతంగా అలాగా ఉండాలనిపిస్తుంది. జస్ట్ ఉండండి. ఎందుకంట మీ లోపల ఉన్న శక్తి ప్రవాహము జరుగుతూ ఉంటుందంట. అంటే లోపల ఎప్పటికప్పుడు రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా చేస్తుంటాం కదా! కంప్యూటర్‌లో రీసెట్. అట్లాగా రీసెట్ జరుగుతూ ఉంటుంది. సో, ఆ టైంని దానికి వినియోగించండి. మీరే ఏంటి నాకు అబ్బా! నేను అబ్బా! నేను ఏంటో లోన్‌లీగా ఉన్నాను, లేకపోతే వెలితిగా అనిపిస్తుంది. అబ్బా! ఏంటి అని చెప్పేసి ఆ సమయాన్ని మరొక దానికి వాడొద్దు. ఇటువంటి సమయాలలో పూర్ణాత్మ అంతర్తలాల ద్వారా కాంతిని, శక్తిని పంపిస్తూ ఉంటుంది. చూసారా? ఎంత గొప్ప విషయం జరుగుతుందో. ఆ పూర్ణాత్మే గనక మనతో లేకపోతే మనలో కాంతి, శక్తి ఉండదు. మనం ఏ పని చేయలేము. ఒకలా వెస్టిజియల్ ఆర్గాన్‌లో పడి ఉంటాము. సో, ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎవ్వరితో 24 గంటలు మాట్లాడుతూనే ఉంటాం ఎవరో ఒకరితో. ఒక గంటో, 2 గంటలో మాట్లాడడానికి ఎవరితో మాట్లాడకుండా ఉండాలి అని అనిపించినప్పుడు ఉండడమే. ఎందుకంటే, ఆ కాంతి మనల్ని రీసెట్ చేస్తూ ఉంటుందట. మీలో ఆ శక్తి ప్రవహించడానికి అనుమతినివ్వండి. యూ షుడ్ అలౌ ఇట్. ఇది జరిగిన తర్వాత మీరు చాలా కాంతివంతంగా ఉండి ఇతరులకు కూడా ప్రసారం చేయగలుగుతారు. అది. మీరు అంతరతలాలకు ఎరుకుతో ఉన్నట్లయితే ఉన్నత లోకాల నుండి, పూర్ణాత్మ నుండి వచ్చే టెలిపతి సమాచారానికి చాలా సున్నితంగా స్పందిస్తారు. చూసారా? ఎప్పుడైతే మనం ఆ కాంతిని నింపుకున్నామో అందరితోటి సున్నితంగానే మనం ఉంటాము. మన ఎరుకలో ఉంటాము. మనం ఏం మాట్లాడుతున్నామో అది అర్థమవుతుంది. మన మాట గట్టిగా వస్తుందా? నెమ్మదిగా వస్తుందా? ఎలా వస్తుందో తెలుస్తుంది. అవతల వాడు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది తెలుస్తుంది. అంటే అవతల వాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సరే ఉంటే ఉండని. కానీ మనము చెప్పే మాట అవతల వ్యక్తికి ఏ విధంగా
రిసీవింగ్గా ఉంది అన్నది కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ వ్యక్తికి రిసీవింగ్ బాలేదు అనేటప్పుడు మనము మన అంతరంగం నుంచి ఆ సమాచారాన్ని పంపించవచ్చు. ఇదిగో ఇందాక ఆ భర్త చేసినట్టుగా. మీరు కూడా సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతారు. మానవాళి పరివర్తన కార్యక్రమంలో మీరు ఎరుకలో భాగం పంచుకోగలుగుతారు. మీరు ఉన్నత లోకాల సంఘంలో మెంబర్‌గా గుర్తింపబడతారు. దానికి చనిపోయి ఆత్మ రూపంలో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్రతికి ఉండుండగానే వి కెన్ బికమ్ మెంబర్స్ ఆఫ్ థట్. బుద్ధుడు అలాగే చేసేవారట. బుద్ధుడు తాను భూమి మీద ఉంటుండగానే హీ వాజ్ లైక్ ఎన్ ఎంపరర్. అంతరతలాల్లో ఆయన ఎప్పుడు కూడా ఒక పెద్ద ఆఫీస్, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా అక్కడ జరుగుతూ ఉండేవంట సమాచారాలు. అక్కడ ఆయన పాల్గొంటూ ఉండేవారట. ఎవరు? బుద్ధుడు. సో మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ప్రాపంచిక పనులకు ఆధారం ఇస్తారు ఎవరు? వాళ్ళు. సో మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమాల్లో భాగమవుతామో మనం చేసే పనులకి కూడా అక్కడ ఎంత మనకు ఆదరణ ప్లస్ సపోర్ట్ అక్కడి నుంచి మనకి వస్తూ ఉంటుంది. ఇది ఈ రోజు వరకు మనం చెప్పుకున్నది. ఓకేనా? మళ్ళీ రేపు మనము ఈ ధ్యానము చేద్దాము. వీలున్నంత వరకు క్రిస్టల్స్ ఉంటే క్రిస్టల్స్ తెచ్చుకోండి. లేదంటే మొక్క, లేదంటే ఒక ద్రాక్ష పండు చేతిలో పట్టుకోవడానికి సరిపోతుంది. ఓకేనా? రైట్. ఏదైనా దీనిపైన ప్రశ్నలు ఉన్నాయా? ఒక్క నిమిషం గౌతమి గారు. చెప్పండి. చెట్టు అంటే ఇంట్లో ప్లాంట్ ఉన్నప్పుడు ఆ ప్లాంట్ ని తీసుకొచ్చి పక్కన పెట్టుకోమంటారా? ఒకవేళ ప్లాంట్ అదే క్రిస్టల్ రైట్. ఓకే ఒక ఓకే ప్లాంట్ చెట్టు పెద్ద మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నైట్ కదా, సరే మీరు అమెరికా కదా, బట్ స్టిల్ మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఒక మొక్క పెట్టుకోండి చాలు. థ్యాంక్ యూ అండి. యా, నో ప్రాబ్లం. సో ఎనీబడి? సో నిన్న నేను ప్రశాంతత అంటే విశ్రాంతిని మన ఇంత మునుపు సాధన చేశాం కదా, అదే విధంగా కాళ్ళ నుంచి కంప్లీట్గా బ్రహ్మరంధ్రం అంతా వరకు, అలాగే ఫ్రంట్, అలాగే బ్యాక్, ప్రతి ఒక్క భాగము చక్రము, ఆ చక్రాలు రిలేటెడ్ భాగాలు అన్నిటికీ కూడా విశ్రాంతిని నేను నా ఎనర్జీ మనం పాస్ చేస్తే అటు ఎటు అటెన్షన్ పాస్ చేస్తే అటు ఎనర్జీ వెళ్తుంది, తెలుసు కదా. ఆ విధంగా విశ్రాంతిని ప్రతి ఒక్క భాగానికి పంపించాను. పంపించిన తర్వాత కాంతిని ఆహ్వానించి అప్పుడు కాంతి ద్వారా నేను హయ్యర్ కాన్షియస్నెస్ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యానమాట. అందులో నేను మీ అందరినీ కూడా ఎవరెవరైతే నాతో మెడిటేషన్స్కి పూర్ణాత్మ దాంట్లోకి మీరందరూ ఉన్నారు, మీరందరినీ కూడా నేను ఇంక్లూడ్ చేశానన్నమాట. సో నాకు హయ్యర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే నేను కనెక్ట్ అయ్యానో నాకు చాలా దూరంగా అనమాట, చాలా దూరంగా అంటే నా దృష్టి అంత దూరం వరకు వెళ్ళింది. అంత దూరంగా ఒక ఒక బంగారు కాంతులు కల్లాగా ఉంది అది. అందులో నాకు షిరిడి సాయిబాబా కనిపించారు. అక్కడి నుంచి అప్పుడు ఎప్పుడైతే కనిపించారో అప్పటి నుంచి నా శరీరం అంతా కూడా పై నుంచి కింద వరకు కూడా చల్లగా ఉంది. చల్లటి నా ఇదంతా కూడా చల్లగా ఒక చల్లటి గాలి నా పైన ప్రవహిస్తూ చల్లగా ఉందన్నమాట. ఆ చల్లదనం ఎలా ఉందంటే చలి వేసే చల్లదనం కాదు, చాలా హాయిని గొలిపే చల్లదనం ఉంది. ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, కంపేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మాకు ఈస్ట్‌లో ఉన్నాము, ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఈ చలి వేరు, కానీ అక్కడి నుంచి వచ్చిన చలి నా మీద ప్రవహిస్తుండేటప్పుడు ఉన్న ఆ చలి వేరు. తర్వాత చంద్రుడు చాలా ఎదురుగుండా కనిపించాడు. తర్వాత అదేంటిది హరివిల్లు, ఇంద్రధనస్సు. కానీ ఇంద్రధనస్సులో నాకు ఎక్కువగా నేను బాగా స్ట్రాంగ్‌గా నోటీస్ చేసిన కలర్స్ ఏంటంటే రెడ్ కాదు, రెడ్ అండ్ యెల్లో 2 కలిపితే ఒక రకమైన కలర్ వస్తుంటది. ఒక రకమైన పింక్ వస్తుంటది. ఆ పింక్ అండ్ బ్లూ 2 రకాల బ్లూస్. ముదురు రంగు అండ్ బ్లూ అండ్ ముదురు బ్లూ అండ్ అదర్ కైండ్ ఆఫ్ బ్లూ. ఇవి 2 నాకు బాగా ప్రస్ఫుటంగా గుర్తున్నవి, కనిపించినవి. మిగతావి కూడా ఉండొచ్చు, బికాజ్ ఇట్స్ అ థింగ్. సో ఇట్లాగే అనమాట. అలాగే ఏవో కొన్ని ప్రకృతికి సంబంధించినవి. సో ఆ శక్తి అనేది ఆయా రూపాల్లో రావడం జరిగింది.
అప్పుడు నా యొక్క అలసట నా శరీరంలో బడలికంతా కూడా పోయినది. చాలా ప్రశాంతంగా నిద్రపోయానన్నమాట. సో, ది సేమ్ థింగ్ నేను అది మీ అందరికీ కూడా ప్రసారం చేశాను నేను. అంతరతలం నుంచి వచ్చిన ఆ ఇదిని. అందుకే అడిగాను ఎలా ఫీల్ అయ్యారు నిన్న అని చెప్పేసి. అది. సో, ఇది పాజిబుల్. ఎవ్వరికైనా పాజిబుల్. ఇది ఈజీగా ఇది మనం సాధన చేస్తూ ఉంటేనే మనము దీనికి కనెక్ట్ అవుతూ ఉంటాము. మనం వి విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద థింగ్స్. ఇక్కడ రాశారు కదా! సుందరమైన ప్రదేశాలుంటాయని. నిజంగా చాలా బాగున్నాయన్నమాట. ఆ కలర్స్ నేనెప్పుడు కూడా బయట ఎక్కడ చూడలేదు. బ్లూ అంటే మనకు తెలుసు. బ్లూ కలర్ చీరలు కూడా కట్టుకుంటూ ఉంటాం. బట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ బ్లూ. కానీ నేను చెప్పలేను నేను. చాలా అందమైన బ్లూ. అది కలర్ అది ఆ రెడ్ అండ్ అది ఏదో కలిస్తే కాంబినేషన్ చాలా అందంగా ఉందది. అటువంటి కలర్. సో, అంటే ఇదేంటి అంతా కూడా ఏంటంటే అది సృజనాత్మకతకు సృష్టి అనేది ఎంత అందంగా ఉంటుందో చూడండి. యాక్చువల్‌గా కాన్షియస్‌నెస్ యొక్క సృష్టి అనేది. సో, అట్లా అందుకనేసి నేను అడిగాను. సో, మనము రేపు అది ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఎనీ క్వెషన్స్? ఇంకెవరికైనా క్వెషన్స్ ఉంటే అడగవచ్చు. దీనికి రిలేటెడ్ కావచ్చు, లేకపోతే అన్‌రిలేటెడ్ అయినా పర్వాలా. చెప్పండి. థ్యాంక్ యూ గౌతమి. ఏంటమ్మా మీరు నిందా నుంచి రాలేదు? ఎక్కడికైనా ఇవాళ బయటికెళ్లారా? కొంచెం లేట్‌గా జాయిన్ అవ్వడం అయిపోయింది. ఓకే. ఇంటికి ఒక అతిథి వచ్చారు గౌతమి. ఆహా! అతిథి వచ్చారు. వాళ్ళు వెళ్ళే వరకు ఆయన ఓకే. భోజనం అది చేసి వెళ్ళే వరకు కూడా నేను జాయిన్ అవ్వలేకపోయాను. ఓకే. అదే అనుకున్నాను. ఇది శ్రీరామనవమి హడావిడిలో ఉండుంటారు అనుకున్నాను. అదే ఏంటి అదే. ఏంటి అనసూయమ్మ గారు రాలేదేంటి అనేది నేను అందులో కూడా మెసేజ్ పెట్టాను నేను. అవునా? ఆ! ఆ! థ్యాంక్ యూ గౌతమి. యాహ్! నో ప్రాబ్లమ్. థాంక్ యూ సో మచ్. అండ్ రికార్డింగ్ అది కూడా నేను ఇస్తాను. యాహ్! అవునండి స్వప్న గారు. థాంక్ యూ అండి. మీకేమైనా ప్రశ్నలున్నాయా? లేకపోతే ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. షూర్ అండి. షూర్ తప్పకుండా మళ్ళీ రేపు కలుద్దాం. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ అగైన్. థాంక్ యూ ఆల్.